ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ చేపట్టిన బస్సు యాత్రకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో 45 గంటల్లో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ నుంచి బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది. రోజుకో జిల్లాలో సాగుతూ శ్రీకాకుళం జిల్లాలో యాత్ర ముగినుంది. జగన్ బస్సు యాత్రలో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. తొలి రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. తొలి బస్సు యాత్ర సభలో జగన్ ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. బస్సు యాత్రతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో మరింత జోష్ పెరగనుంది. ఇదే అంశంపై మనీ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ ఇస్తారు. రవీందర్, చెప్పండి. సో మొదటి ఆయన ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యం ఏంటి, మీ దగ్గర ఇన్పుట్స్? హరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్వహించబోతున్న బస్ యాత్రకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కేవలం 45 గంటల సమయం మాత్రమే ఉంది. 45 గంటల్లో అంటే ఎల్లుండి ఈ పార్టీకి బస్ యాత్ర కూడా ప్రారంభం కాబోతుంది. కడప పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇడుపులపై నుంచి బస్ యాత్ర ప్రారంభం కాబోతుంది. పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఏ కార్యక్రమం చేపట్టినా తండ్రి ఆశీస్సులు తీసుకుని ఇడుపులపై నుంచి మొదలెడతారు. గతంలో 2017 నవంబర్ 6వ తారీఖున పాదయాత్ర ప్రారంభించింది కూడా అక్కడి నుంచే. కాబట్టి సో ఈసారి జరగబోతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బస్ యాత్ర కూడా అదే ఇడుపులపై నుంచి ప్రారంభం కాబోతుంది. తొలి రోజు ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ కూడా జరగబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా అటు బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చే విధంగా కార్యకర్తలు ఇప్పటికే సన్నద్ధమవుతున్నారు. దానికంటే ముందు ఇడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభమయ్యే సమయాన్ని కూడా లక్షలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. గతంలో పాదయాత్ర సందర్భంగా మనం చూసాం. మొత్తం ఇడుపులపై నుంచి కడప వరకు భారీగా రోడ్లన్నీ కూడా కిటకిటలాడిన పరిస్థితిని గతంలో మనం చూసాం. ఇప్పుడు కూడా మళ్ళీ బస్సు యాత్రకి అదే విధమైన పరిస్థితులు అయితే కనపడబోతున్నాయి. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా చివరి నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ కేడర్ అందరూ కూడా ఇడుపులపై వైపు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అందుకు అనుగుణంగానే పార్టీ నాయకులు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక తొలి రోజు జరగబోతున్నటువంటి ప్రొద్దుటూరులో జరిగే బహిరంగ సభ కూడా లక్షలాదిగా కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ సందర్భంగా జగన్ ఏం మాట్లాడతారనేటువంటి ఆసక్తి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసాం, ఒక ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఇప్పుడు పార్టీ పరంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఏం మాట్లాడబోతున్నారు అనేది ఒక ఆసక్తి అయితే ఉంది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 4 సిద్ధం సభలో చూసాం. మీరంతా పేదల పెత్తందారుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో మనం పేదల వైపు నిలబడటానికి సిద్ధమా అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చే నేపథ్యంలో మేమంతా సిద్ధమే అంటూ కార్యకర్తలు పిడికిలి బిగించి తమ సిద్ధాన్ని వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు బస్సు యాత్ర సందర్భంగా మేమంతా సిద్ధం పేరుతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి కొత్తగా ఎలాంటి నినాదం తీసుకుని ముందుకెళ్ళబోతున్నారు అనేటువంటి ఒక ఆసక్తి మరోవైపు కనిపిస్తున్న పరిస్థితి. ఇక జిల్లా యూనిట్గా ఈ యాత్ర అంతా జరగబోతుంది. కనీసం 3-4 నియోజకవర్గాల్లో ఒక బహిరంగ సభ, ఒక ఇంట్రాక్షన్, అట్లాగే ఒక రోడ్ షో జరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఒక యూనిట్గా జిల్లా మీద జరగబోతుంది. కాబట్టి ఆ జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒక ప్రాజెక్టులు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, లేదంటే ఇతర పరిశ్రమలు ఏ తీసుకొచ్చినా సరే వీటి సంబంధించి అభివృద్ధి, గతంలో అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేశామనే అంశాన్ని ముఖ్యంగా ప్రజల దృష్టికి జగన్ తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మొత్తం 21 జిల్లాల్లో కూడా జరగబోతుంది. అంటే గతంలో 4 జిల్లాల్లో సిద్ధం సభలు జరిగాయి. కాబట్టి ఆ 4 జిల్లాలను మినహాయించి మిగతా 21 జిల్లాల్లో ఈ మేమంతా సిద్ధం అనేటువంటి బస్సు యాత్ర జరగబోతున్న నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక హడావుడైతే కనిపిస్తుంది. కేడర్లో పూర్తి జోష్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా కేవలం 45 గంటల సమయం మాత్రమే కనిపిస్తుంది. ఇక సార్వత్రిక ఎన్నికలు కేవలం 47 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ జరగబోతున్న బస్సు యాత్ర కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కేడర్లో ఫుల్ జోష్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా జగన్ మాట్లాడబోతున్నటువంటి అంశాల గురించి, ఆయన బహిరంగ సభల మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ ఒక ఆసక్తి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ రవీందర్.